హాయ్ ఫ్రెండ్స్, హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు దీపు లైఫ్ స్టైల్. ఇది వచ్చి కర్ణాటక స్పెషల్ బిసిబెళబాత్ అండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ రైస్ పప్పు రెడీగా పెట్టుకునేసాను అనమాట. పాన్ పెట్టేసి పాన్లో పప్పు వేసి వాటర్ మనం మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ రైస్ పప్పు ఎంత తీసుకుంటామో అది మెజర్మెంట్ తీసుకొని కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. ఏమేమి వెజిటబుల్స్ వేస్తానంటే క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డ, క్యాప్సికమ్, బఠానీ, టొమాటో, ఆనియన్ వేసుకుంటా ఉన్నాను. మనకిష్టం వచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. వంకాయ అవంతా కూడా యాడ్ చేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మన దగ్గర ఏవేవి అవైలబుల్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. రైస్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా కొద్దిగా వెజిటబుల్స్ అట్లా వేడెక్కిన తర్వాత రైస్ వేసేయాలి. రైస్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి వేసుకొనేసి కొద్దిగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేయాలన్నమాట. ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూస్ చేస్తాను ఇక్కడ. బిసిబెళబాత్ వచ్చేసి హోమ్ మేడ్ బిసిబెళ పౌడర్ అండి. ఇంట్లోనే చేసుకుంటాను. మామూలుగా అమ్మ చేయిస్తా అంటారు నాకు. ఆ పౌడర్ యూస్ చేసుకుంటాను. ఇంకా పోపు వచ్చేసి విజిల్ వచ్చిన తర్వాత 3 విజిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేస్తాను చూడండి. ఇలా ఉంటుంది. ఆల్రెడీ మనం వేడి నీళ్ళు కొద్దిగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ కెట్లాన్లో పెట్టేశాను. కొద్దిగా చింతపండు పులుపు వేసాను. అంటే టేస్ట్ పులుపు కొంచెం బాగుండాలి దీనికి, అందుకనేసి ఇంకెట్లాన్లో వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదా, అది యాడ్ చేసుకుంటాను. లాస్ట్లో వచ్చేసి కొద్దిగా బిసిబెళబాత్ పౌడర్ని హాట్ వాటర్లో మిక్స్ చేసి వేస్తాను. స్టార్టింగ్లో వేసాము, అది విజిల్ వచ్చినప్పుడు కొద్దిగా ఫ్లేవర్ వెళ్ళిపోతుంది కాబట్టి లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తినడానికి. ఇంకా పోపు పెట్టుకుంటాను ఇక్కడ. జీలకర్ర, ఆవాలు, క్యాప్సికము, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసేసి తెల్లగడ్డ దంచుకోవాలన్నమాట. కొంచెం పొట్టుతో సహా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్, ఇక్కడ దీంట్లోకి మిక్స్ చేసేయాలంట. దీంట్లో జీడిపప్పు వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అన్ని టేస్టీ బిసిబెళబాత్ సూపర్గా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని కారాస్తో యాడ్ చేసుకొని తిన్నామంటే, అదే బూందీ అంటారు కదా, బూందీతో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకుండా ట్రై చేయండి. ఇదండి ఈ వీడియో.